సరే, దానికి నేను ఏం సమాధానం చెప్పను? మొట్టమొదటి నుంచి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారికి ఎవరు చెప్పారో, ఎవరు ఎక్కేశారో, వాడు రౌడీ అన్నారు. సరే, రౌడీ అనుకున్నాం కాసేపు. 14 ఏళ్ల యువతిని రేప్ చేశాడని చెప్పారు. ఆ 14 ఏళ్ల యువతి ఇప్పుడు ఆమెకి 24 ఏళ్ళు 23 ఏళ్ళు. అయ్యా, నన్ను రేప్ చేయలేదయ్యా, మా బావ వాడు, మా మీద కేసులు పెట్టారు. తర్వాత కేసుల్లో మేము మాట్లాడుకుని తేల్చి చెప్పేశాము అది ఉట్టిదని. దాంతో కేసు కొట్టేశారంటే 14 ఏళ్ల యువతిని రేప్ చేశాడు వాళ్ళ బావేనంట. ఇట్లాంటి కట్టుకథలు విని పవన్ కళ్యాణ్ గారు అసలు మీకు బుర్ర ఉందా లేదా నాకు అర్థం కావట్లా. కట్టుకథలు చెప్పి వాళ్ళ మీద, ఆ కుటుంబం మీద, పాప ఇందాక ఆమె అంటుంది, నాకు చాలా బాధేసింది. అయ్యా, మా సాయి కృష్ణ పవన్ కళ్యాణ్ అభిమాని, ఇంటికి వచ్చినప్పుడల్లా పవన్ కళ్యాణ్ జిందాబాద్ అనేవాడు అంట. చచ్చిపోతే బూడిదవయా అడుగుతుంది. పవన్ కళ్యాణ్ అడిగేది కేసు రిజిస్టర్ చేయండి, కేసులో ఇచ్చేయండి కాదు, బూడిద దోష బూడిద ఇమ్మని అడుగుతా ఉంది. దోష బూడిద ఇప్పించగలమండి పవన్ కళ్యాణ్ గారు మీరు ఉప ముఖ్యమంత్రిగా? అదేమంటే వాడు రౌడీ అని, నేరస్తుడని మాట్లాడుతున్నారు మీరు. ఎవడు నేరస్తుడు, ఎవడు రౌడీ చెప్పండి, నాకు అర్థం కాల. పోలీస్ స్టేషన్ లో నిండు ప్రాణాలు పనికొంటే దాన్ని మీ రకంగా మాట్లాడుతున్నారు. వక్రీకరించి ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాన్ని, ఇవాళ ఈ కేసుని మాఫీ చేయాలనేటువంటి ప్రయత్నాన్ని, చివరికి నేను చెప్తున్నా, సాయి కృష్ణ తల్లి కూడా మమ్మల్ని చంపేస్తారేమో అనేటువంటి భయాన్ని ఇవాళ వ్యక్తం చేసిందంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని అడుగుతా ఉన్నా. అంతేకాదు, దీనిలో నేరస్తుడని అరెస్ట్ అయినటువంటి సిఐ నాగరాజు కూడా నన్ను నేరం ఒప్పించి, నన్ను కొట్టి నేరం ఒప్పించాలని ప్రయత్నం చేస్తున్నారు, నన్ను చంపేసే ప్రమాదం ఉంది అని అన్నాడంటే ఏంటి దాని ఉద్దేశం? సాయి కృష్ణ తల్లికి ప్రాణహాని, సిఐకి ప్రాణహాని, ఒకతనేమో చనిపోయాడు. అదేమంటే గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారు తల్లిని చూడలేదు, చెల్లిని చూడలేదు, తమ్ముడిని చూడలేదు, తమ్ముడు కొడుకుని చూడలేదు. ఆయన అంటాడు, విన్నారుగా, సిఐ కాపే, చనిపోయిన సాయి కాపే, మరి తల్లి కాపే. వీళ్ళందరూ లేపేస్తారా? నాకు అర్థం కాల. అట్టాగే ఉంది వాతావరణం. నాగరాజు ఏమో పోలీసులను చంపేస్తారంటున్నాడు, ఆమెమో నాకు ప్రాణహాని ఉందంటుంది. ఏంటిది? ఈ రాష్ట్రంలో ధైర్యంగా బతికేటటువంటి పరిస్థితి లేదా అనేటువంటి సందేహం వస్తుంది. దాన్ని చంద్రబాబు నాయుడు అలాంటి వాటి మీద దృష్టి పెట్టి వాటిని లా అండ్ ఆర్డర్ను కాపాడటము, లేదా బాధితులను రక్షించే కార్యక్రమం చేయటం మానేసి గొడ్డలి పార్టీ, భయం వేస్తుంది ఆయనకి, ఎట్టాగా అధికారంలోకి వచ్చేసిన బురద చల్లేద్దామని. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు, నువ్వు చెప్తే నమ్ముతాడు. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు అండి. 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి రాజకీయ పక్షం మాది. రాజశేఖర రెడ్డి గారి కుమారుడు ఆయన. ఏంది నీకేముంది హిస్టరీ? ఏమీ లేదు, వెన్నుపోటు హిస్టరీ తప్ప నీకేమీ లేదు. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ నువ్వు ఈ రకమైన తప్పుడు ప్రచారం చేస్తున్నావు. ఇప్పటికైనా నేను మనవి చేస్తున్నా, సాయి కృష్ణ తల్లి ఆవేదన తీర్చండి. ఖచ్చితంగా జరిగినటువంటి నేరాన్ని అంగీకరించి సిబిఐ ఎంక్వైరీ చేయండి. ఊరి మీ దుంపదేగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ పై భాగంలో దొరికిందంట బూడిదను ఎముకలు. ఎక్కడ దొరుకుతాయ్యా? ఎక్కడో పట్టుకొచ్చి ఇక్కడ పెట్టారు. మీ దుంపదేగాని అర్థం కావటంలా, కామన్ సెన్స్ అర్థం కావటంలా. ఇన్నాళ్ళుంటే దొరకదా? 19వ తారీఖున కేసు రిజిస్టర్ చేశారు. ఎప్పుడు దాకా దొరకదంట పైన, ఇప్పుడు దొరికిందంట. పొట్లం గట్టి పెట్టినట్టున్నారు తీసుకెళ్లి. ఏంటిది? ఇంత దారుణంగానా ఎంక్వైరీలు జరిగేది పోలీసుల్లో? అంటే పోలీసులు హత్య చేస్తే కాపాడేస్తారా? ఎవరిని హత్య చేస్తేనేమో కాపాడరా? ఏంది ఇది? తప్పు, ఇది అన్యాయం, ఇది గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. అంతేకాదు, ఎవరే యూట్యూబరు రావణ్ణి పట్టుకెళ్తే పోలీస్ స్టేషన్ మీదకి వెళ్తున్నారు. మాకు అప్పచెప్పండి, ఆడ సంగతి తెలుస్తామని అప్పచెప్పి చేయాలి ఇక పోలీసులు కూడా. మీ దుంపదేగా, నేను పోలీసులు ఇట్లా తోశానని మొన్న నా మీద కేసు పెట్టారయ్యా. మరి అక్కడ పోలీస్ స్టేషన్ గోడ దూకి పోలీసులు ఎట్టేస్తున్నారు. వాళ్ళకి లైసెన్స్ ఉంది, మాకు లైసెన్స్ లేదు, మా మీద కేసులు పెట్టేస్తారు. డ్యూటీలో ఉన్నటువంటి పోలీసు అధికారిని డ్యూటీ చేయనీయలేదు అని అమ్మటారు మా మీద కేసు. అక్కడేమో సర్పవరంలో పోలీస్ స్టేషన్ లో దూకారు. ఇక్కడ ఇనుకుదున మన మచిలీపట్నంలో పోలీస్ స్టేషన్ దొరబడి సెల్ దగ్గర వెళ్ళారు. ఇవాళ నక్కపల్లి అక్కడికి వెళ్ళి చెప్పులు ఇసురుతున్నారు, పోలీసులు నెట్టేస్తున్నారు. వాళ్ళ మీద మాత్రం కేసు పెట్టడానికి వెళ్ళలేదు. వాళ్ళందరూ కూటమి వారు,
కూటమి వారు కాబట్టి వాళ్ళ మీద కేసు పెట్టడానికి లేదు. అంబటి రాంబాబు కూటమి కాదు, జగన్మోహన్ రెడ్డి గారి మనిషి. ప్లేడర్ అయినా సరే, 70 ఏళ్ల వయసున్నా సరే పెట్టే కేసు రామలేసాయి. ఎక్కడ పోతున్నా రాష్ట్రం? అన్నిటికీ అనుభవిస్తారు కూటమి నాయకులు, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఇప్పుడు ఇలాగే ఉండవు రోజులని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, అయ్యా చంద్రబాబు కాస్త అభివృద్ధి గురించి ఆలోచించవయ్యా. కనీసం పులివెందులు చూడవయ్యా, ఎట్టా ఉందో పులివెందుల, మీ కుప్పం ఏంటో చూడవయ్యా. అవి చూడకోకుండా గొడ్డల పార్టీ, చెల్లెళ్ళు, తల్లి, బాబాయి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. నీకు అసలు కుటుంబ వ్యవస్థ మీద నమ్మకమే లేదు. నీ చెల్లెళ్ళకి, మీ తమ్ముళ్ళకి ఏమీ ఇవ్వకోకుండా వాళ్ళు మాట్లాడుతున్నావు. మీ అబ్బాయి నువ్వు అంతే, ఎవడలేడిగా. అందువల్ల నేను మరోసారి చెప్తున్నా, మరొకసారి చెల్లి, తల్లి, గొడ్డలి పార్టీ ఇట్టాన్ని మాట్లాడితే ఇంతకన్నా ఎక్కువ మాట్లాడగలిగిన శక్తి మాకుందనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని కూడా చెప్పదలుచుకున్నాను.